ఈ బ్లాక్ దగ్గర ఎన్ని బ్లాక్స్ అండి, ఈ బ్లాక్ చుట్టూరు ఇట్లా బిల్డింగ్స్ ఉంటాయి. అంటే ఈ కంప్లీట్గా ఉన్న బ్లాక్స్, ఈ బ్లాక్స్ ఇన్ని బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ బ్లాక్స్ అన్నిటికీ ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ కంప్లీట్గా అక్కడ మీరు చూడండి, ఇక్కడ కంప్లీట్గా ఆటోమేషన్ ఉంటుంది. ఇటు ఆటోమేటిక్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందని అంటే, ఏ వెహికల్ వచ్చిన దాన్ని బట్టి వెదర్ కార్ వస్తుందా బైక్ వస్తుందా దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ కంప్లీట్గా పేమెంట్ ఉంటుంది. ఆటోమేటిక్ డిడక్షన్ అవుతుంది అంటుంది. లైక్ మనకు టోల్స్లో ఎలా ఉంటుందో, లైక్ ఇండియాలో హైవేలలో టోల్స్ ఉంటాయి కదా, లైక్ మనకు టోల్స్ డిడక్షన్ ఎలా అవుతుందో ఇది కూడా అలానే అవుతుందండి. చూడండి, ఒక వెహికల్ వెళ్తుంది ఆటోమేటిక్, ఎవరు లేరు అక్కడ, బట్ ఆటోమేటిక్గా స్వైప్ ఇన్ స్వైప్ అవుట్. లైక్ వాళ్ళు ఎంత టైం ఉన్నారు ఆ టైం బేస్ చేసుకొని లైక్ ఛార్జెస్ ఉంటాయి. 1 అవర్ గ్రేస్ పీరియడ్ ఉంటుందని. మోర్ దెన్ 1 అవర్ కానీ ఉంటే అక్కడ కంప్లీట్గా ఛార్జ్ చేస్తారు. ఒక వెహికల్కి ఎంత ఛార్జ్ చేయాలి, ఏ వెహికల్కి ఎంత ఛార్జ్ చేయాలని కంప్లీట్ ఇన్ఫర్మేషను ఆ బ్లాక్ అక్కడ ఉంటుంది. కంప్లీట్గా డీటెయిల్స్ అక్కడ అలా ఉంటాయి, అవి చూపిస్తాను. దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, వెదర్ నేను వెళ్ళొచ్చా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ నుంచి ఆ రోడ్లో నుంచి ఒక వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు, అక్కడ బోర్డు చూసుకుంటారు. లైక్ వెదర్ ఈ బ్లాక్ నియర్ బైలో అవైలబిలిటీ ఉందా లేదా, అవైలబిలిటీ ఉంటే ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్గా చూసుకుంటారండి. చూసుకొని మాత్రమే ఎంటర్ అవుతారు. ఇది ఒక వెరీ గుడ్ థింగ్ కదా ఈ ఆటోమేషన్ అనేది. ఎందుకంటే మనం ఎక్కడి నుంచో పార్కింగ్ చేయడానికి వస్తుంటాము ఈ బ్లాక్ దగ్గరికి. సో ఇక్కడ బ్లాక్స్ అనేవి లోపల అనేది పార్కింగ్ సిస్టమ్ అలా అవైలబుల్ లేనప్పుడు అదేం చేస్తారండి, మళ్ళీ మొత్తం కంప్లీట్గా లోపలికి వెళ్ళి మళ్ళీ అన్ని చెక్ చేసుకొని బయటకు రావాల్సిన అవసరం లేదు కదా. ఇది టైం వేస్ట్ ప్రాసెస్ కదా. ఈ టైం వేస్ట్ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ చేయడానికి మాత్రమే ఇలాంటి ఆటోమేటిక్ సిస్టమ్స్ పెట్టారు. చూడండి, ఈ కంప్లీట్గా 159 అవైలబుల్ ఉన్నాయి. ఆ 159 అవైలబుల్ ఎలా ఉన్నాయో ఇక్కడ కంప్లీట్గా విజిటర్ స్లాట్స్ ఆర్ అవైలబుల్ 159 ఇప్పుడు ఉన్నాయి కదా. దాంతోపాటు ఇక్కడ కంప్లీట్గా ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఫర్ మినిట్కి ఎంత ఛార్జ్ చేస్తారు, కార్కి అయితే ఎంత, మోటార్ సైకిల్కి అయితే ఎంత, రిమైనింగ్ ఎప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు, ఎప్పుడు ఫ్రీగా ఉంది. ఫ్రీ పార్కింగ్ సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ మాత్రమే, అది కూడా 7 AM to 10:30 PM మాత్రమే ఫ్రీ పార్కింగ్ అండి. లేకపోతే రిమైనింగ్ డేస్లలో అంతా పార్కింగ్ చేయాలి. ఇది నైట్ పార్కింగ్ సిస్టమ్ అనేది 10:30 PM to 7 PM. ఇదంతా పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. ఈ పెయిడ్ పార్కింగ్ అది కూడా రిమైనింగ్ వీక్ డేస్లలో మాత్రమే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ ప్రతి బ్లాక్ దగ్గర ఇలా ఇచ్చుంటారండి. ఇదంతా కంప్లీట్గా ఆటోమేటిక్ సిస్టమ్. ఇది ఎక్కడ మాన్యువల్గా ఎవరు ఉండి ఇలా చెక్ చేయరు. ఇక్కడ ఈ బేస్డ్ ఆన్ వెహికల్ని బట్టి ఎంత ఛార్జ్ చేయాలి, ఎన్ని అవర్స్ ఉన్నారు, ఎంత టైంలో వెళ్ళిపోతున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా డిడక్షన్ అవుతుంది. ఈ సిస్టమ్ అనేది ఇక్కడే ఉందని నేను అనుకోవటం లేదు, బట్ సింగపూర్ వెరీ స్మార్ట్ కంట్రీ కదా. దాంతోపాటు మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీస్లో అన్నిట్లో ఉన్నాయని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఎవరైతే డిఫరెంట్ డెవలప్డ్ కంట్రీస్లలో ఉన్నారో వాళ్ళ దగ్గర పెయిడ్ పార్కింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. దాంతోపాటు ఇలాంటి సిస్టమ్ మన ఇండియాలో ఉంటే ఎంతో అడ్వాన్స్డ్, ఎంతో బాగుంటుంది కదండి. ఎందుకంటే ఇలాంటి మనకు చాలా ల్యాండ్ ఎక్కువ ఉంది, ఇండియాలో ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు. బట్ పార్కింగ్ చేసుకున్న మేజర్ ఏరియాస్లో అండి ఇది గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టే వన్ గుడ్ థింగ్ కదా. లైక్ మోస్ట్లీ బిజీ ఏరియాస్లో, పల్లెటూరు సైడు, లైక్ కొంచెం టౌన్ సైడ్ వదిలేసేయండి. ఇంపార్టెంట్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలాంటి సిటీలలో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ సిటీలలోకి రావాలనుకుంటున్నాను. సో అక్కడ పార్కింగ్ సిస్టమ్ అనేది అవైలబుల్ లేకపోతే నేను ఎక్కడో పెట్టుకొని మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాలో పార్కింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ కానీ పెడితే, సో వచ్చే వాళ్ళంతా అక్కడ పార్కింగ్ చేసుకుంటుంటారు. ఆ మనీ అంతా గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఐడియా కదండి. లైక్ టు జనరేట్ గవర్నమెంట్కి మనీ జనరేట్ కావాలంటే ఇలాంటి కొన్ని స్మార్ట్ థింగ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్ డెవలప్ అవుతుంది, జనాలు కూడా స్మార్ట్గా థింక్ చేస్తారు. సో ఈ సిస్టమ్ అనేది అన్ని చోట్ల ఉంది అని అనుకోవటం లేదు, బట్ కొన్ని సిటీస్ మాత్రమే ఇలా డెవలప్ అయ్యి ఉంది. సో ఎవరెవరు ఏ కంట్రీస్లో ఉన్నారో, ఎలా డెవలప్ అయిందో, ఈ పెయిడ్ పార్కింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెప్పండి. లోపల బ్లాక్స్ అన్నీ ఇలా ఉంటాయండి. ఒకసారి పే చేసింది వచ్చి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అటు ఇటు ఇదొక బ్లాకు అటు ఇటు బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ మధ్యలోనే పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఏ బ్లాక్కి సంబంధించిన వాళ్ళు ఆ సైడ్ పెట్టుకోవాలి. ఇదంతా ఫ్రీ కాదండి. వీళ్ళంతా ఈవెన్ మన వాళ్ళ ఓన్ హౌస్ ఉన్నప్పటికీ వాళ్ళు పార్కింగ్కి మాత్రం పే చేయాలి. అది మంత్లీ ఉంటుంది. వాళ్ళు సిటిజన్స్ ఆర్ సింగపూరియన్స్ కానీ ఆర్ PR పర్మనెంట్ రెసిడెంట్స్ కానీ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది, కానీ కంప్లీట్గా ఫ్రీ మాత్రం కాదు.
సో ఇలా పార్కింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది. కంప్లీట్గా అక్కడ నుంచి రావాలి. నేను ఇందాక వీడియో చూపించాను కదా, అక్కడ నుంచి వస్తారు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కంప్లీట్గా పార్కింగ్ చేసుకుంటారండి. ఇదంతా కంప్లీట్గా పెయిడ్ పార్కింగే ఉంటుంది మోస్ట్లీ. చూడండి, ఈ వెహికల్స్ అన్నీ పే చేయాలి మంత్లీ. బట్ వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఫ్రీ మాత్రం కాదండి. ఈ బ్లాకులకు అన్నిటికి సంబంధించి అక్కడ ఉంది కదా, అది అక్కడ నుంచి రావాల్సి వస్తుంది వీళ్ళు.